కడప జిల్లా కాశీనాయుడ మండలంలోని గొట్టువారిపల్లె గ్రామంలో బీసీవై పార్టీ భారీ చేరికలు చోటు చేసుకున్నాయి. రాష్ట అధ్యకుడు బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై రేగులగడ్డ కుటుంబంలో నిర్వహించిన కేశఖండన కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. సందర్భంగా పోరు మామిలలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఇతర పార్టీలకు చెందిన దాదాపు 500 మంది నాయకులు, కార్యకర్తలు పార్టీ కండువా కప్పుకొని బీసీవై పార్టీలో చేరారు. వారిని పార్టీ నాయకులు సాధారణంగా ఆహ్వానిస్తూ పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ కాశీనాయన మండలంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు కలిసి బహుజన శక్తిగా ఎదిగితేనే నిజమైన రాజకీయ మార్పు సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బద్వేల్ నియోజకవర్గం నుంచి బీసీవై పార్టీ బలోపేతం ప్రారంభమవుతోందని స్పష్టం చేశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ చేసి ప్రజల మద్దతు కోరుతోందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. దస్తగిరి కంగ్రాచులేషన్ మీకు. ఓకే సార్ అన్న కంగ్రాచులేషన్ పెద్దమ్మ మీకు. నాయకత్వ గారు చాలా సీనియర్ మీకు కూడా ఇంకొక డైనమిక్ తిరుపతి గారికి కూడా ధన్యవాదాలు. రేఖల వారి ధన్యవాదాలు. దుర్గా గారు మీకు కూడా కంగ్రాచులేషన్ అండి. దుర్గాపల్ల హిమాలయ సారీ బద్వేలు నియోజకవర్గం కాశీనాయన మండలం గొంటువారిపల్లి గ్రామానికి నన్ను ఆహ్వానించిన రేగలగడ్డ కుటుంబ సభ్యులకు, పెద్దలకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, యువతకు, ఇక్కడ విచ్చేసిన ఆత్మీయ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ గ్రామానికి రావడం, మీ అందరినీ కలవడము చాలా ఆనందంగా ఉంది. కాశీనాయన మండలానికి నాకు ఏదో తెలియని అనుబంధం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ఈ మండలానికి రావడము ఇది 3వసారి. మొట్టమొదటిసారిగా మఠంలో జరుగుతున్న ఏదైతే అక్రమంగా కూల్చివేత కార్యక్రమాలు జరిగాయో అప్పుడు మఠానికి విచ్చేయడం జరిగింది. రెండోసారి గత కార్తీక మాసంలో జరిగిన కార్తీక వన మహోత్సవ కార్యక్రమానికి కూడా ఇదే మండలానికి విచ్చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న శుభకార్యానికి పెద్దల ఆహ్వానం మేరకు ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఎప్పుడు వచ్చినా మీ కుటుంబ సభ్యుడులాగా నన్ను ఆహ్వానించి ఆదరించి ఆత్మీయత కురిపిస్తున్న మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తెలుసు. మనం ఎన్నో ప్రభుత్వాలు చూసాము, ముఖ్యమంత్రులు చూసాము,
ఈ జిల్లా నుండి ఇద్దరు ముఖ్యమంత్రులను చూశాము. ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, నాయకత్వం మారుతోంది, కానీ రాష్ట్రంలో ప్రజల యొక్క బ్రతుకులు మారడం లేదు అని ఈ 30-40 సంవత్సరాల కాలంలో మనం ఈ రాష్ట్ర పరిస్థితులు చూసినట్టయితే మనకు ఆ విషయం అర్థమవుతుంది. రైతుల పరిస్థితి ఎలా ఉందో, యువత పరిస్థితి ఎలా ఉందో, అభివృద్ధి ఎలా ఉందో మనం చూస్తున్నాం. రైతుల పేరు చెప్పి, పరిశ్రమల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతోంది. ప్రాజెక్టుల పేరు చెప్పి దోపిడీ జరుగుతోంది. పరిశ్రమల పేరు చెప్పి రాష్ట్రానికి సంబంధించిన మన భూములను విచ్చలవిడిగా అధికారంలో ఉన్న వాళ్ళ బినామీలకి దోపిడీ చేస్తున్నారు తప్ప మన గ్రామాల పరిస్థితి, మన ప్రాంతాల పరిస్థితి మారడం లేదనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజు రాయలసీమ ప్రాంతాన్ని మనం చూసినట్టయితే మనకు అర్థమవుతుంది.